హలో గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు ఐడియా సూపర్. ఐడియా 3Gతో భారతదేశం చాలా బిజీగా ఉంది. సో మీరు చూస్తూనే ఉన్నారు, మన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు ఐడియా సూపర్ ఎంత థ్రిల్లింగ్గా, ఎక్సైటింగ్గా అండ్ టెన్షన్గా సాగుతుందో. మనతో ఇప్పుడు మిగిలారు 7 కంటెస్టెంట్స్, కేవలం 7 కంటెస్టెంట్స్ మిగిలారు మనతో. అందరూ టాప్కి వెళ్ళిపోదామని 10 లక్షలు కొట్టేద్దామని ప్లాన్లు వేస్తున్నారు, అది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే ఆకాశానికి నిచ్చెన వేయడం. ఇది మీరు మాటల్లో వింటుంటారు, కానీ ఈరోజు నిజంగానే మన గర్ల్స్ ఆకాశానికి నిచ్చెన వేద్దామని ట్రై చేస్తున్నారు. సో గెట్ రెడీ టు సే సూపర్, లెట్స్ స్టార్ట్ ద షో. గుడ్ ఈవినింగ్ గర్ల్స్. మంచి ఎనర్జీ తోటి ఉన్నారు. ఎవ్రీబడి ఈస్ సో ఫ్రెష్ అండ్ వెరీ ఎనర్జెటిక్. ఐ లైక్ ఇట్. వన్స్ సే సూపర్ ఫర్ ద ఆడియన్స్. వన్స్ సూపర్. సో 15 మందిలో 7 మిగిలారు, ఆల్మోస్ట్ 50%. సో హౌ డు యూ ఫీల్ బీయింగ్ ఇన్ ద టాప్ హాఫ్? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడి వరకు వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా పైకి వెళ్ళాలని, 10 లక్షలు కొట్టేయాలని రమ్య ప్లాన్ వేసింది. ప్రశాంతి హ్యాపీ, కానీ మీరు ఇచ్చే ప్రతి వీక్ ఒక్కొక్క ట్విస్ట్ ఇస్తూ ఉంటారు కదా, అందుకే కదా నేను హోస్ట్గా ఉంది. టాస్క్ గురించే టెన్షన్ పడుతూ ఉంటాం, అంటే దానికి ఇంకొక ట్విస్ట్ ఇస్తూ ఉంటారు. బట్ అందుకే ఇక్కడికి వచ్చింది ఏదైనా ఫేస్ చేయడానికి. హ్యాపీ. రష్మి సూపర్ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఇంతవరకు వస్తానని యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతవరకు వచ్చాను. ప్రెషర్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయింది నా మీద. యాక్చువల్గా షో స్టార్ట్ అయినప్పుడు నేను అనుకోలేదండి 2-3 ఎపిసోడ్ల తర్వాత వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ అదేంటో నాకు తెలియకుండానే నేను టాప్ హాఫ్లోకి వచ్చేసాను. నా ఐ డోంట్ నో. డెఫినెట్ గా మనం అందరూ డిజర్వింగ్ కాబట్టి ఇంత దూరం వచ్చాం. కానీ అందరూ మనం అందరూ నేను లాస్ట్ ఎపిసోడ్ దాకా ఉంటాను. నన్ను ఎవరు ఎలిమినేట్ చేయరు, నేనే ఎలిమినేట్ చేస్తా జనాల్ని. సో ఫీలింగ్ లక్కీ, ఫీలింగ్ వెరీ లక్కీ యాక్చువల్లీ. సియా, It's a proud feeling. I am feeling lucky to be here right now. I never thought I'll come this far. సో ఈరోజు ఎలిమినేషన్ రౌండ్లోకి వచ్చాం మళ్ళీ. సో మీ టాస్క్ ఏంటంటే, మీకు ఎదురుగుండా ఒక నిచ్చెన కనిపిస్తుంది, దానికి స్టెప్స్ కనిపిస్తున్నాయి, బట్ దానికి సపోర్ట్ ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ అ హ్యాంగింగ్ రోప్. సో ఆ రోప్ని పట్టుకొని మీరు చకచక పైకెక్కుతూ ఎన్ని ఐడియా ఫ్లాగ్స్ కలెక్ట్ చేస్తే అంత టాప్ స్కోర్లో ఉంటారు. పై దాకా ఫ్లాగ్స్ పెట్టే ఉన్నాయి. సో మీ ఓపిక, మీ ధైర్యం, మీ దమ్ము, ఎంత పైకి వెళ్తారో, ఎన్ని ఫ్లాగ్స్ కలెక్ట్ చేస్తారో, ఎంత సేఫ్ జోన్కి దగ్గరికి వెళ్తారో మీ ఇష్టం. సో ఈ టాస్క్లో ఫస్ట్ ఎవరు వెళ్తారో చెప్పమా? నేను చెప్తాను. హైట్స్ అంటే భయం ఉన్న అమ్మాయి, లాస్ట్ ఎపిసోడ్లో అసలు స్టంట్ ట్రై చేయని అమ్మాయి భానుశ్రీ మెహ్రా. సో భాను, నువ్వు ఫస్ట్ వెళ్తున్నావు. హైట్స్ అంటే నీకు భయం, లాస్ట్ టైం సరిగా ట్రై చేయలేదు. సో వాట్ యూ గోనా డు దిస్ టైం? This is climbing up, so it's little easier than. ఓ, సో కింద నుంచి పైకి వెళ్తే నీకు భయం లేదా? No, I am very scared, but it's better than doing something in the air. It's climbing up, so it's little better. ఓ, సో హైట్స్ అంటే భయం, డైరెక్ట్గా పైకి పెడితే పైన తీసుకెళ్తే భయం అంట, బట్ కింద నుంచి తన సొంతగా పైకి వెళ్తే మాత్రం భయం రాదంట. సరే చూద్దాం, లెట్స్ సీ హౌ యూ పర్ఫార్మ్ టుడే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బాను. So yeah, this is again a task which has something to do with height. I'm equally scared, like how I was in the previous task. ऊपर पकड़, पहले ऊपर पकड़, Hold the step above you. दोनों को ऊपर पकड़, राइट एंड लेफ्ट. हाँ वैसा पकड़, वेरी गुड. पुश योरसेल्फ अप.
వెరీ గుడ్. पकड़ बानू, push yourself up. Come on, नीचे मत देख. ऊपर पकड़ो. बानू, you can do. Don't see down. और एक flat. बानू. बानू, try. Yeah, yeah, good, good. Don't. One more flag, yeah, one more flag. Don't see नीचे. Oh shit. It wasn't so bad, it wasn't that scary, but the only thing is you need a lot of strength in your hands and your arms and they're still hurting. Like holding onto the rope for too long is not very easy, but chalo, at least I did two. I was so scared of the height thing. సెకండ్ ఎవరంటే చాలా కష్టపడి అన్ని ఫ్లాగులు తీసి లోపలికి వెళ్లకుండా ఏలాడుతూ కారులోంచి కింద పడిపోయి ఫాస్ట్గా కిందకు వచ్చేసింది రష్మి. యూ గో సెకండ్. సో హౌ డూ యూ ఫీల్? అదే నాకు స్విమ్మింగ్ వచ్చు కదా, సో డెఫినెట్గా ఐ హ్యావ్ టు డూ దిస్ గుడ్. కమాన్ రష్మి, నువ్వు గాల్లో నిచ్చెన ఎక్కుతాం, నీకు చాలా ఈజీ ఎందుకంటే నువ్వు మంచి స్విమ్మర్ కాబట్టి. కమాన్ రాక్ ది షో, కమాన్ గో. All the best. Thank you. టాస్క్ చూడడానికి అయితే ఈజీగా ఉంది. ల్యాడర్కి క్లైంబ్ చేసినట్టు చేసేస్తాను అనుకుంటున్నాను, కానీ వర్షం పడుతుంది. ఇట్ మే బి అ డిసడ్వాంటేజ్, స్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం.
చాలా డిఫికల్ట్గా ఉండేది, చాలా 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 డిఫికల్ట్గా ఉండేది. ఆ లాస్ట్ జంప్ తీసుకోవడానికి ట్రై చేశాను, బట్ మై ఆర్మ్స్ జస్ట్ గివ్ అప్. ఇట్ వాజ్ మై ఆర్మ్స్ ఆర్ రియలీ బ్యాడ్ రైట్ నౌ. ఐ నీడ్ సమ్ మెడికల్ అటెన్షన్. థ్యాంక్స్. సో లాస్ట్ ఎపిసోడ్లో కారుల నుంచి ఫ్లాగులు తీయడంలో థర్డ్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అభినయ శ్రీ. ఏంటి చెప్పు చెప్పు చెప్పు, నువ్వు వెళ్ళే ముందు ఎప్పుడు ఏదో స్ట్రాటజీ చెప్తావు కదా, ఇప్పుడు కూడా ఏంటి స్ట్రాటజీ చెప్పు. చేసిన తర్వాత చెప్తాను. పర్లేదులే చెప్పు. చెప్పడం అబ్బా నువ్వు చెప్తే బాగుంటది, ఎందుకంటే బ్రెయిన్ వాడాలంటావు, బ్రెయిన్ వాడాలని చెప్పి బుర్ర నాకు పెట్టేస్తావు. కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటది, ఏదో చెప్పు. ఇది చాలా వి హ్యావ్ టు ఇది మొత్తం వెయిట్ ని చేయిలో పెట్టుకుని లాక్కుని పైకి వెళ్ళాలి. అది చెప్పాను, ఏదో స్ట్రాటజీ చెప్తుంది. నిచ్చెన ఎక్కేటప్పుడు మొత్తం వెయిట్ ని చేతిలో పెట్టుకుని పైకి వెళ్ళాలంట. సో మొత్తం వెయిట్ ని చేతిలో పెట్టుకుని పైకి ఓ పని చేయి, కొంచెం వెయిట్ కింద పెట్టేసి టక్మని వెళ్ళొచ్చేసి తర్వాత అది చాలా టైం పడతాయి, ఓ 2-3 months పడతాయి వెయిట్ మొత్తం కింద పడేసి. నీకు వెయిట్ కింద వేయడానికి 3 నెలలు పడతాయి. ఓకే వెళ్ళమ్మా, రెడీ. ఈ కష్టం ఏమో రోప్లో పెట్టి రోప్ నుంచి పైకి వెళ్తూ ఒక్కొక్క ఫ్లాగ్ని తీసేయాలి. నాకు ముందు రేష్మి ఏమో చాలా బాగా చేసింది. లెట్ మీ థింక్, ఐ వాంట్ టు టేక్ 5. ఐల్ ట్రై. రెండు కాళ్ళతో పుష్ చేసుకోండి, చేత్తో చేయలే ఇలా ఫోర్స్గా. సేమ్ అలాగే, సేమ్ ఫస్ట్ ప్రాక్టీస్ సేమ్ అలాగే పుష్ చేసుకో. అలాగే చేయి. మెల్లిగా కూల్ కూల్
మొత్తం పవర్ కావాలి. 3 తీసేసాను. ఐ వాంట్ టు టేక్ 5 కానీ ఇలా ఉండిపోయింది, క్రాస్ అయిపోయింది. లైక్ ఇట్స్ రైనింగ్ ఆల్సో, బట్ యాజ్ ఫర్ అస్ నౌ దిస్ ఈస్ వెరీ టఫ్ ఫర్ మీ అండ్ ఐ హావ్ ట్రైడ్ ద లెవెల్ బెస్ట్. సో మనం ప్రీవియస్ టాస్క్ వర్స్ట్ పర్ఫార్మర్స్ కింద నుంచి పైకి వెళ్తున్నాం. సో నెక్స్ట్ లిస్ట్లో ఉన్నారు నేను ఇంతే సినిమా హీరోయిన్ సియా గౌతమ్ గారు. సో సియా ఏం చేయబోతున్నావు? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ? टास्क करूंगी और क्या करूंगी. టాస్కే చేయాలమ్మా. ఇక్కడికి వచ్చాక నేను ఇచ్చిన టాస్క్ చేయకపోతే మళ్ళీ ఓ పెనాల్టీ అని చెప్పి మిమ్మల్ని దొబ్బేస్తూ ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్లో, అది మీకు తెలుసు. సో చచ్చినట్టు మీరు టాస్క్ చేయాలి. బట్ ఎనీ స్ట్రాటజీ యూ హ్యావ్ సీన్, ముగ్గురిని చూసావు నీ ముందు. సో ఎలా అనిపిస్తుంది? హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? Not very. I don't know if it's a reason or no, but I have like a really sore body. Like everybody has, but still I'm not really confident on myself for this. యూ హ్యావ్ పంజాబీ ఆర్మ్స్. I know. పంజాబీ గుడి, పంజాబీ ఆర్మ్స్. ఈ అమ్మాయికి ఆర్మ్ పవర్ చాలా ఎక్కువ అండి. ఆఫ్ కెమెరాలో పక్కన కూర్చున్నప్పుడు అందరినీ గుద్దేస్తూ ఉంటుంది. She keeps boxing everybody. Since we've had the rope task, my hands are gone. సో చల్లటి గాలి, సన్నగా వర్షం, ఒక తాడు, ఆకాశం, సూపర్ టాస్క్. సో గెట్ రెడీ సియా, కమ్ ఆన్ లెట్స్ గో. I'm very nervous right now just because my whole body is very sore. After the rope task that we've had, I've had like a really tough time. Like the whole body has gone completely sore and I don't, again this is another rope task. I have to pull myself and my arms have actually given up. Chala tough, like it's very tough. whole body is sore. I couldn't do it. I don't know what will happen in the elimination now. It's very tough. It's really, really tough. My hands are like literally shivering right now. ఓకే, సో 5 డేంజర్ జోన్ కంటెస్టెంట్స్లో 4 పర్ఫామ్ చేశారు. వాళ్ళ స్కోర్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ ద లాస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ టుడే, లాస్ట్ ఎపిసోడ్లో మిగతా వాళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేసింది విద్యారావు. సో విద్య, 4 చూసావు, ఏంటి నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి?
నువ్వేం చేస్తున్నావు, స్ట్రాటజీ ఉందా, ఎన్ని ఫ్లాగులు తెస్తావు? స్ట్రాటజీ అంటూ ఏం లేదు, బట్ ఈ టాస్క్ కి నాకు తెలిసి చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఎస్, చూడడానికి చాలా ఈజీగా ఉంది, బట్ చాలా టఫ్. లెట్స్ గో. అందరు బాగానే చేస్తున్నారు, టెన్షన్ పెరుగుతూ ఉంది. కాంపిటీషన్లో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మేమందరం చాలా డ్రైన్డ్ అవుట్గా ఉన్నాము, నో ఎనర్జీస్. ఇంకేం చేస్తామో చూడాలి. Come on, Vidya. Slowly, slowly, slowly. Slowly. Good. Come on. 2 legs with 2 legs. Slowga, Vidya. Tension oddu. Very good. Very nice. Oh. Try చేయి విద్య. గ్రిప్ చూసుకొని ఎక్కు పైకి. పైకి పట్టుకో. 2 కాలు ఒకసారి. ఓ ట్రై చేయి విద్య, ఇంకొకటి కనీసం. కొంచెం పైకి పట్టుకో హ్యాండ్స్ తో. Super! Woo! Oh shit, God. Flag first. Flag. Super, ఇంకొకటి ట్రై చేయి. ఇంకొకటి ట్రై చేయి విద్య. ట్రై చేయి. పుష్ చేయి విద్య, నిన్ను నువ్వు పైకి. The show is day by day getting addictive because
ఒక్కొక్క టాస్క్ పర్ఫామ్ చేసి ముందుకు వెళ్తున్న కొద్దీ అది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ హై అండి. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఒక 10 రెడ్ బుల్స్ తాగినా కానీ యూ కాంట్ గెట్ దట్ హై. సో ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. 5th గ్రూప్ తీసింటే ఇంకా చాలా సంతోషపడేదాన్ని నేను. బట్ ఎనీవేస్ ఐఎమ్ హ్యాపీ. సో గర్ల్స్, ఈరోజు టాస్క్ అయిపోయింది, కానీ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మామూలుగా మన సూపర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను మీకు టాస్క్లు ఇచ్చాను. ఆ టాస్క్లో కష్టం నేను పెట్టాను. కొన్నిసార్లు జంతువుల్ని, కొన్నిసార్లు హైట్ని, కొన్నిసార్లు స్పీడ్ని, రకరకాల కష్టాలు పెట్టాను. కానీ ఇప్పుడు వరకు మీ పార్టిసిపెంట్స్, మీ అందరికీ వచ్చిన కష్టాలు, మీ కన్నీళ్ళు అన్నీ నా వల్లే. ఈరోజు టాస్క్ కూడా అలాగే కష్టంగానే ప్లాన్ చేశాను. ఒక సన్నని తాడిచ్చి దానికి స్టెప్స్ ఇచ్చి ఆ స్టెప్స్ మీద పర్ఫెక్ట్గా 2 కాళ్ళు పెట్టి బ్యాలెన్స్ చేసి ఎక్కపోతే పడిపోయేటట్టు కష్టంగానే ఇచ్చాం. కానీ ఈరోజు మీకు బోనస్ ఏంటంటే నాతో కలిపి ఆ దేవుడు కూడా చేరి మీ కష్టాలని ఇంకా డబల్ చేయడానికి నాకు హెల్ప్ చేశాడు. ఎలాగంటే వాన పడింది, వరుణదేవుడు వాన కురిపించాడు. ఆ వాన వల్ల ఆ తాడు ఇంకా స్లిప్పరీ అవ్వడం, మెట్లు ఇంకా స్లిప్ అవ్వడం. బేసిక్గా నేను ఇచ్చిన టాస్క్ న్యాచురల్గా నా ప్రమేయం లేకుండానే డబల్ కష్టమైంది. అవునా కాదా? డెఫినెట్లీ చాలా డిఫికల్ట్ ఉండేది, ఎందుకంటే గ్రిప్ దొరకడం కష్టంగా ఉంది, ప్లస్ రోప్ కూడా వెట్ అయిన వల్ల స్లిప్పరీగా ఉండేది. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. వెరీ గుడ్ రష్మి, బాగా క్యాచ్ చేసావు. ఐ లైక్ ఇట్, థ్యాంక్ యూ. సో ఇంకా మీ కష్టాలకి ఇంకా డబల్ కష్టాలు దేనివల్ల అయినా యాడ్ అవ్వచ్చు అనేది మీకు అర్థం అవ్వాలి. సో సూపర్, ఇంకా సూపర్గా తయారవుతుంది. వెరీ గుడ్. ఇకపోతే ఈ వారం టాస్క్ అందరూ చేశారు, అటెంప్ట్ చేశారు, బాగానే చేశారు. కాకపోతే కాస్తలో కాస్త బెటర్ ఏంటంటే లాస్ట్ టైం కంటే బెటర్గా చేశారు. లాస్ట్ టైం నన్ను కొంతమంది బాగా ఇరిటేట్ చేశారు. సెకండ్ ఛాన్స్ ఇచ్చి నన్ను ఇరిటేట్ చేసిన అమ్మాయి నేను ఆల్రెడీ పంపించాను, మీ అందరికీ తెలిసిన విషయం. ఇకపోతే రెండో అమ్మాయి లాస్ట్ టైము చాలా బ్యాడ్గా చేసింది, బాను. నీకు ఎలా అనిపిస్తుంది? It wasn't that scary, but I gave up in the middle because my arms started hurting. So I just... ఓకే, బట్ గుడ్, మొత్తానికి ఫినిష్ చేసావు. సో మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసావు కదా ఈరోజు, ఎవరు బాగా చేశారు అనిపించింది? నిన్ను వదిలేస్తే, నువ్వు చేసింది వదిలేస్తే, మిగతా వాళ్ళు చేసిన దాంట్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? Vidya's performance was too good. I think uska socks ke saath upar jana was the best idea. She took off her shoes and that really helped her. ప్రశాంతి, నువ్వు చెప్పు. ఈరోజు అందరి టాస్కులు చూసావు కదా, ఎవరు నీకు అనిపించింది ఎవరు బెటర్గా చేశారని? ఎందుకు? విద్య బాగా చేసింది. స్టార్టింగ్ నుంచి తను పుష్ చేసుకుంటూ పై వరకు వెళ్ళింది. అండ్ అక్కడ తనకి షూ ఒకటి ఊడిపోయినా కానీ తను వదిలేయకుండా టాస్క్ని ఇంకో షూ కూడా తీసేసి సాక్స్ స్లిప్పరీగా ఉన్నా కానీ పైకి క్లైంబ్ అయింది. సో అది నాకు బాగా నచ్చింది. గుడ్ విద్య. గుడ్ ప్రశాంతి, బాగా చెప్పావు. యాక్చువల్గా విద్య ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్. నువ్వు షూ వదిలేసి సాక్స్తో పట్టు విడకుండా మొత్తానికి 4 ఫ్లాగ్లు తెచ్చావు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ టుడే. గుడ్. నీ తర్వాత రష్మి, యూ ఆల్సో హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. 4 ఫ్లాగ్స్ తీసుకొచ్చారు. సో ఈరోజు మీ ఇద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ ఇద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. గుడ్ జాబ్. ఇకపోతే నెక్స్ట్ అభినేశ్రీ, పైకి వెళ్ళావు, చాలా ట్రై చేసావు, చాలాసేపు వేలాడావు, ఏదేదో చేసావు. మొత్తానికి ఏం చేసావు, అసలు ఏం జరిగింది? చూస్తే మాకేదో చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. ఏం చేసావు నాకు అర్థం కాలేదు. ఒకసారి చెప్పమ్మా ఎగ్జాక్ట్గా నువ్వు ఏం చేసావు, ఏం జరిగింది ఆ పైన? నాకు వచ్చి ఆ మధ్యలో ఉన్న ఆ కాలు పెట్టేది వచ్చి ఇలా అయిపోయింది. ఇలా ఉండి ఉంటే ఐ వుడ్ ఈవెన్ ట్రైడ్ మోర్, బట్ ఐ వాస్ ట్రయింగ్, బట్ ఇలాగే ఉండిపోయింది వల్ల ఐ కుడెంట్ ట్రైడ్, బట్ ఐ ట్రైడ్ 3. ఐ డిడ్ంట్ ట్రై 4 ఆల్సో, బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. సో ఇలా ఉండేది, ఇలా వల్ల ఇలా అయ్యి అలా మొత్తానికి 3 ఫ్లాగులు తెచ్చావు. సరే, మొత్తానికి 3 కూడా నాట్ అ బ్యాడ్ నెంబర్, గుడ్ నెంబర్. ఎందుకంటే నువ్వు కూడా సేఫ్ జోన్లో ఉన్నావు. వెరీ గుడ్, గుడ్ జాబ్, కంగ్రాచులేషన్స్. ఇక మనకి మిగిలిన ఇద్దరు అందమైన భామలు సియా గౌతమ్ అండ్ భాను మెహ్రా. వాళ్ళు ఏం చేశారో మనం చూసాం, కానీ వాళ్ళు ఎందుకు అలా చేశారో, అసలు ఏం జరిగిందో మళ్ళీ వాళ్ళని అడుగుదాం. సియా, నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు. ఉన్నాయి 5 ఫ్లాగులు, 5లో 1 మాత్రం తీసుకొచ్చావు. ఏం జరిగింది అంటే ఇప్పుడు దాకా చేసిన టాస్కుల్లో బాగానే చేసావు. ఓకే, డీసెంట్, గుడ్ ఓకే, డీసెంట్ యావరేజ్ పర్ఫార్మెన్స్లో ఉన్నావు. ఇందులోనేమో కొంచెం బ్యాడ్, అంటే లోవర్ పర్ఫార్మెన్స్ వైజ్గా కొంచెం తగ్గింది. ఏమైంది? వై? Slipped. I genuinely slipped. I was trying for the second one. I genuinely slipped. My hand slipped. I would have otherwise really gone up. I was not being able to pull myself. That was one mistake that happened and I just went down. సో ఈరోజు బాటమ్ 2లో ఉంది సియా అండ్ భాను. మీ ఇద్దరు ఇటు రండి. ఓకే, సో బాటమ్ 2లో ఉన్న సియా, భాను, మీకు ఎలా అనిపిస్తుంది? భాను, హౌ డు యూ ఫీల్? I knew this was going to happen one day, like very soon, because I haven't been performing too well on all the tasks, and all these girls are definitely better than me. They're way stronger, and I deserve to be here in the bottom 2.
నీకు హైట్స్ అంటే భయం కదా, మొత్తం సూపర్ ఇన్ని ఎపిసోడ్లు చేసావు కదా, నీకు ఇప్పుడు హైట్స్ అంటే భయం పోయిందా? డిడ్ యూ ఓవర్కమ్ యువర్ ఫియర్? Not at all. అండ్ సియా, సో ఫస్ట్ టైం బాటమ్ 2లోకి వచ్చావు సియా, హౌ డూ యూ ఫీల్? It's okay, yeah. I mean, it's in good spirit, and you know, if I didn't perform well, then I should go. It's completely fair. I have no issues with it. సో సియా బాను, మన ఆనవాయితీ ప్రకారం లాస్ట్ టైం లా కాకుండా ఈసారి ఓట్అవుట్ ఉంటుంది. 5 మీ ఇద్దరిలో ఒకరిని ఓట్అవుట్ చేస్తారు. సియా బాను, మన ఆనవాయితీ ప్రకారం లాస్ట్ టైం లా కాకుండా ఈసారి ఓట్అవుట్ ఉంటుంది. 5 మీ ఇద్దరిలో ఒకరిని ఓట్అవుట్ చేస్తారు. మన ఓట్అవుట్ స్టార్ట్ అవ్వక ముందు మీ ఇద్దరికి ఒక ఛాన్స్ ఇస్తాను. మన గర్ల్స్కి మీరేం చెప్తారో చెప్పండి, ఇండివిజువల్లీ మీరు ఏం చెప్తారో చెప్పండి. సో దాట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారా లేదంటే లాజికల్ చెప్తారా, ఏం చెప్తారో చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ఓట్అవుట్ చేయకుండా ఉండాలంటే ఓటింగ్ స్టార్ట్ అవ్వక ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. Guys, this is the first time I'm here, so if you would let me another chance, I might stay in the competition, but it's completely your call. Whatever decision is taken by you people, I would respect that. You all are my friends, you all are good competitors, and best of luck, just take your own decision. That's it. Guys, I've been doing all the snake tasks and all these animal tasks properly, but it's only height that I'm afraid of, and I really want to overcome that. So if you give me another chance, I would definitely try it. సో గర్ల్స్, వీళ్ళ ఆర్తనాదాలు విన్నారు. సో ఇక మీ చేతిలో ఉంది ప్రస్తుతానికి. ఈసారి నా అవసరం రాకుండా, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా, నీట్గా పద్ధతిగా ఏదైతే నాకు కావాల్సిన పద్ధతి ఉందో ఆ పద్ధతిలో మీరు ఓట్అవుట్ చేస్తారని నమ్ముతూ మీకు ఓటు హక్కుని ఇస్తున్నాను ఈసారి. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు మీరు చూశారు. ఫస్ట్ నుంచి ఎవరెంత కష్టపడ్డారో, ఎవరికి ఎంత టాలెంట్ ఉందో, ఎవరెంత అర్హులో సూపర్లో ఉండడానికి మీ అందరికీ తెలుసు. సో మీ ఓట్లు ఇప్పుడు చెప్పండి నాకు. ఎవరినైతే మీరు షోలోంచి పంపించాలనుకుంటున్నారో వాళ్ళ పేరు తీసుకోండి. స్టార్టింగ్ ఫ్రమ్ ప్రశాంతి, చెప్పమ్మా. నేను బానుని అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాను స్టార్టింగ్ నుంచి చూస్తుంటే ప్రతి టాస్క్ అంటే అన్ని డిఫికల్ట్ టాస్క్ మేము ఫేస్ చేస్తున్నాం. అన్ని డిఫికల్ట్ టాస్క్ అయినా కానీ తనకు కూడా చాలా మేము ఎంకరేజ్ చేస్తున్నాం, చేయి బాను అని. తను కాన్ఫిడెంట్గా వెళ్తుంది, కానీ టాస్క్ మాత్రం ఇప్పటివరకు ఏది కంప్లీట్గా చేయలేదు ఎక్సెప్ట్ 1 or 2. సో అండ్ సియాలో చూస్తుంటే రాను చాలా చక్కటి ఇంప్రూవ్మెంట్ నాకు కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ తప్పు నేను చేశాను, రమ్యని అవుట్ చేసి తను స్ట్రాంగ్ కాంపిటేటర్ అనేసి. ఆ తప్పు నేను మళ్ళీ చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే మేము ఫైనల్స్కి వచ్చాము. వి వాంట్ స్ట్రాంగ్ కాంపిటేటర్స్, అందుకే ఐ వాంట్ టు అవుట్ బాను. దట్స్ ఇట్. వెరీ గుడ్ ప్రశాంతి. ప్రజలారా, మీరందరూ చూస్తున్నారు, ఇంత మునుపు ఒకసారి తప్పు చేశాను, స్ట్రాంగ్ కాంపిటీషన్ పంపించేసి వీక్ కాంపిటీషన్ ఉంచుకుందామని ట్రై చేసి, కానీ ఈసారి ఆ తప్పు చేయను, ఎందుకంటే మేము ఫైనల్స్కి వచ్చాం, మాకు స్ట్రాంగ్ కాంపిటీషన్ కావాలి, ఇదే కరెక్ట్ స్పిరిట్. తోటకూరని కబుర్లు చెప్తుంది ప్రశాంతి. కానీ మేబీ తను నిజంగా రియలైజ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నేను డెఫినెట్గా ఎక్కడో చోట ఇది క్యాచ్ చేసి దుబ్బేస్తానని తెలిసి చెప్తుందని నా ఫీలింగ్. ఏమంటావు ప్రశాంతి? చూద్దాం, ఏం చెప్పొద్దు, విల్ సీ. బట్ గుడ్, ఇంకా మీకు అర్థమైనట్టుంది. స్ట్రాంగ్ కాంపిటీషన్ పంపించేసి వీక్ ఇలాగా కుళ్ళు కుతంత్రాలతో మీరు పాలిటిక్స్ చేస్తే నేను ఊరుకోనని మీకు తెలుసని. మరి నిజంగా ఫీల్ అయ్యారో, మొత్తానికి ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ప్రశాంతి అయితే ఈసారి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంచుకుంటానని చెప్తుంది. సో బానుకి ఒక ఓటు అగెయిన్స్ట్గా వచ్చింది. సో నెక్స్ట్ రమ్య, నువ్వు ఎవరిని ఓట్అవుట్ చేస్తావు, ఎందుకు? సారీ, నేను సయాన్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బాను అట్లీస్ట్ అక్కడ వెళ్ళి 2 తీసింది, సియా 1 తీసింది, అందుకని సియాను అవుట్ చేయాలనుకుంటున్నాను. రమ్య, నాకు విషయం చెప్పు, నువ్వు సియాని అంటే తను ఈరోజు ఒక ఫ్లాగే తీసిందని అవుట్ చేస్తున్నావా, లేదంటే తను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ బాటమ్ 2లోకి రాలేదు, తను స్ట్రాంగ్ కాంపిటీటర్ అని తనకి భయపడి తనని అవుట్ చేస్తున్నావా, ఇంత మునుపు కొంతమంది చేసినట్టుగా? అంటే అలా ఏం లేదు, ఎందుకంటే బాను చేయదనుకునేందుకు కూడా కొన్ని చేస్తుంది. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాను అసలు చేయదనుకున్నాను, అట్లీస్ట్ చేసింది. సియా అయితే ట్రై చేయొచ్చు, కానీ తను ట్రై చేయలేదు, 1 తీసింది. అందుకని నేను సియాను అవుట్ చేయాలనుకుంటున్నాను. సో నీకు సియా అంటే అసలు భయం లేదు? తను కాంపిటీషన్లో ఉన్నా పర్లేదా? లేదు, అసలు లేదు. ఇద్దరు నాకు ఎందుకంటే ఇద్దరు నాకు లూజర్స్ లాగే కనిపిస్తున్నారు.
సో సియా బాను ఇద్దరు లూజర్స్ అని అంటాం, వేస్ట్ అంటాం, అసలు ఇద్దరు పనికిరారు అంటాం, అంతేనా? ఇద్దరిలో ఎవరున్నా లేకపోయినా నాకు అవసరం లేదు. నేను సియాని అవుట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో 5 ఓట్లలో 1 ఓటు బానుకి అగేన్స్ట్గా వచ్చింది, 1 ఓటు సియాకి అగేన్స్ట్గా వచ్చింది. మిగతా 3 ఓట్లు ఉన్నాయి, చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ సీ. సో రష్మి, నువ్వు చెప్పు, ఎవరికి ఓట్అవుట్ చేస్తావు? నేను వచ్చి బానుని ఓట్అవుట్ చేయడానికి అనుకున్నాను. ఎందుకంటే తను మెంటల్ గేమ్స్లో యాజ్ ఇన్ స్నేక్ టాస్క్ అవన్నీ టాస్క్స్లో తను చాలా స్ట్రాంగ్. అండ్ నేను ఇంతవరకు యానిమల్స్ ప్రతి నా ఫియర్ని ఇంతవరకు కాంక్వర్ చేయలేదు. సో ఐ థింక్ తను నాకు మెంటల్ టాస్క్స్లో బాగా కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది. సో ఐ వాంట్ టు ఓట్ అవుట్ బాను. ఓకే, సో మళ్ళీ మనకి లాజికల్ ఓటింగ్ తగిలిందండి. రష్మి అంట మెంటల్ టాస్క్స్లో బాను తనకంటే బాగా చేస్తుంది కాబట్టి తనకు భయం వేసి బాను స్ట్రాంగ్ కాంపిటీషన్ అని బానుని పంపించేస్తానంటుంది. ఓకే రష్మి, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, నేను చేయాల్సింది నేను చేస్తాను తర్వాత. సో 3 ఓట్లలో 2 బానుకి అగెన్స్ట్గా వచ్చినాయి అండ్ 1 సియాకి అగెన్స్ట్గా వచ్చింది. సో నెక్స్ట్ ఓట్ చూద్దాం, 4th ఓట్. దీంట్లోనే తెలిసిపోవచ్చు ఏమో ఎవరు బయటికి వెళ్తున్నారు అనేది. సో అభి, నువ్వెవరికి ఓట్అవుట్ చేస్తావు? I vote out Banu. నేను అనుకుంటున్నాను సియా ఇస్ ద బెస్ట్, ఐ మీన్ మోర్ దెన్ బెస్ట్ కాంపిటేటర్ దెన్ బాను. ఎందుకంటే లాస్ట్ టాస్క్లో కూడా బండి ఆ పైన ఉండేటప్పుడు అట్లీస్ట్ సియా కంప్లీటెడ్ అ టాస్క్, బాను అటెంప్ట్ చేయలేదు. ఐ థింక్ సియా ఇఫ్ షీఈస్ దేర్ షీల్ ఇంప్రూవ్ హర్ సెల్ఫ్ అండ్ షీల్ గివ్ అ టఫ్ కాంపిటీషన్. సో ఐ వాంట్ సియా టు బీ ఇన్ సెల్ఫ్. ఓకే, సో మనకి 5 ఓట్లలో 4 ఆల్రెడీ ఓట్ చేశారు, 4 ఓట్లలో 3 అగెయిన్స్ట్ బాను వెళ్ళిపోయినాయి. సో మన సూపర్ ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్లో బాను ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. సియా విల్ కంటిన్యూ ఇన్ ద షో, బట్ స్టిల్ ఇంకొక ఓట్ ఉంది కాబట్టి చూద్దాం అసలు విద్య ఎవరికి ఓట్అవుట్ చేస్తుందో చూద్దాం. ఐ జస్ట్ వాంట్ టు సీ. ఆల్రెడీ ఎలిమినేషన్ అయితే అయిపోయింది, బట్ చూద్దాం. విద్య చెప్పమా, whom do you want to eliminate? నా ఓట్ ఈజ్ ఫర్ భాను. ఎందుకంటే భాను ఫ్రమ్ ద బిగినింగ్ తనకి హైట్స్ అంటే చాలా భయం. రష్మి చెప్పినట్టు మెంటల్ టాస్క్ చాలా బాగా చేస్తుంది. బట్ ఇప్పుడు మన కాంపిటీషన్ ఒక స్టేజ్కి వచ్చింది, ఇక మీదట అన్నీ నాకు తెలిసి హైట్కి సంబంధించి ఉండొచ్చు. సో అటువంటి భాను చేయలేదు అండ్ దట్స్ వై ఐ వాంట్ టు ఓట్. ఓకే, సో బాను యునానిమస్గా అంటే 90% ఓటింగ్ నీకు అగెన్స్ట్గా వచ్చింది. 5గురిలో 80% అనుకో, 5గురిలో 4 నీకు ఓట్అవుట్ చేశారు, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. సో సియా, నువ్వు బాను చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటావు. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? No, it's really sad. Like, I wouldn't want her to go, especially against me. Like, I wouldn't want her to go at all. And it's a game and they have to take a decision. One has to go. If even I would have gone, I'm sure she must have felt equally bad the way I'm feeling right now. So, but I think I know her. She's strong. She'll take it in the good spirit. ఓకే సియా, సో కంగ్రాచులేషన్స్, నువ్వు ఫర్దర్గా కంటిన్యూ అవుతున్నావు మన సూపర్లో. ప్లీజ్ గో అండ్ స్టాండ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ. సో బాను, ఉన్న 5 ఓట్లలో 4 నీకు అగెన్స్ట్గా ఓట్ చేశారు అండ్ నిన్ను ఎలిమినేట్ చేశారు. వాళ్ళకి నువ్వేమైనా చెప్పదలుచుకుంటున్నావా, నువ్వేమైనా అనాలనుకుంటుంటే ప్లీజ్, దిస్ యువర్ లాస్ట్ ఛాన్స్. వాట్ డు యు వాంట్ టు సే సంథింగ్? They've all been really, really nice to me, and they're all nice people. They're all very strong, and I want to wish all the best to everyone. I hope the best one wins, and that's about it. It was lovely being on the show. వెరీ గుడ్, చాలా పాజిటివ్ నోట్తో షోలోంచి బయటికి వెళ్తుందండి. దాట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ బాను. ఫస్ట్ నుంచి కూడా గుడ్ స్పిరిట్స్లోనే ఉంది అమ్మాయి. ఇకపోతే నువ్వు మిగతా వాళ్ళు చెప్పినట్టుగా స్నేక్ టాస్క్లో చాలా చాలా బాగా చేసావు. మరి నీకు స్నేక్స్ అలవాటా, స్నేక్స్ ఇష్టమో నాకు తెలియదు, కానీ ఆ టాస్క్లు చేసిన తర్వాత మాత్రం నిన్ను అందరూ స్నేక్ ఈటర్ అని పిలవడం మొదలుపెట్టారు, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్. సో గుడ్ జాబ్ విత్ ఫ్యూ టాస్క్స్, బాగానే చేసావు. నీకున్న హైట్స్ అంటే ఉన్న భయం పోగొట్టుకోవాలని ఆశిస్తూ కోరుకుంటూ all the best, and it was very nice to have you on the show. You are a very nice girl. Thank you Banu, you can go. సో అది పరిస్థితి మన ఐడియా సూపర్లో
6 కంటెస్టెంట్స్ మిగిలారు. ఎండనక, వాననక, రాత్రనక, పగలనక చాలా సూపర్ ఎక్సైటింగ్ స్టంట్స్ని మీరు సూపర్ అనేలా తీస్తున్నాం. వాళ్ళు చేస్తున్నారు, చేయిస్తున్నాం. సో మిగిలిన 6 నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయించబోతున్నానో నేను చెప్పను. డెఫినెట్గా కష్టమైన టాస్కే ఉంటుంది, అది ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ ఇంతకుముందు మీరు చూస్తున్నట్టుగా రకరకాల సర్ప్రైజెస్తో, రకరకాల షాక్స్తో సూపర్ ఎక్సైటింగ్గా ఐడియా సూపర్ని మీకు నేను ప్రజెంట్ చేస్తాను. ఐడియా 3Gతో భారతదేశం చాలా బిజీగా ఉంది. బట్ నెక్స్ట్ వీక్ థర్స్డే సేమ్ టైం సీ యూ ఇన్ ఐడియా సూపర్.